మనం మాట్లాడే మాటలు మరణించిన వారి ఆత్మలు వింటాయా? ఈ ప్రశ్న ఎప్పుడో ఒకసారి ప్రతి ఒక్కరి మనసులో మెదిలింది. ఒక ప్రియమైన వ్యక్తిని కోల్పోయిన తర్వాత వారి ఫోటో ముందు నిలబడి మన బాధను చెప్పుకుంటాం. కానీ వారు నిజంగా మన మాటలు వింటున్నారా? గరుడ పురాణం ప్రకారం మరణించిన తర్వాత ఆత్మ కొంతకాలం తన కుటుంబం చుట్టూనే ఉంటుందని చెబుతారు. అందుకే చాలామంది మన ఏడుపు చూసి ఆత్మ బాధపడుతుంది అని నమ్ముతారు. అయితే పండితులు చెప్పే మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, శరీరాన్ని విడిచిన తర్వాత ఆత్మకు శరీర సంబంధమైన వినికిడి శక్తి ఉండదని భావిస్తారు. ఎందుకంటే మెదడు, నాడి వ్యవస్థ, చెవులు వంటి శరీర అవయవాల పనితీరు పూర్తిగా ఆగిపోతుంది. అందువల్ల మనం మాట్లాడే శబ్దాలను సాధారణ మనిషిలా వినడం సాధ్యం కాదని వివరిస్తారు. అయితే అది విశ్వాసాలు, పురాణ వ్యాఖ్యానాలు, ఆధ్యాత్మిక భావనల ఆధారంగా చెప్పబడిన అంశం మాత్రమే. దీనికి శాస్త్రీయంగా నిర్ధారిత ఆధారాలు లేవు. మరి గరుడ పురాణం ప్రకారం ఆత్మ మరణం తర్వాత ఎన్ని రోజులు ఇంటి వద్దే ఉంటుందో తెలుసా? ఈ రహస్యం గురించి తదుపరి వీడియోలో తెలుసుకుందాం.